అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి మేడారం వెళ్ళామన్నట్టు, మా రిలేటివ్స్తో అందరితోని కలిసి చాలా హ్యాపీగా అయితే జర్నీ చేసామన్నట్టు. ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఈ ఒక చిన్న వీడియో రూపంలో అయితే నేను మీతోని షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ అందరూ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా మన ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే లైక్ చేయండి, షేర్ చేయండి. మార్నింగ్ నుండి అందరం అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తోనైతే రెడీ అయ్యాము. ఇంకా జర్నీ మొత్తము జోక్స్, సాంగ్స్, ఫన్తోనే గడిచిందన్నట్టు. ఇంకా ఫ్యామిలీ అందరూ కలిసి ఇట్లా ట్రావెల్ చేయడం వల్ల ట్రిప్ ఇంకా స్పెషల్గా అయింది. మేడారంకి వెళ్ళే ముందు దారి మధ్యలో మనకి గట్టమ్మ దేవాలయం అని అయితే వస్తుందన్నట్టు. ఆ గట్టమ్మ దేవాలయానికి చేరుకున్న వెంటనే అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఫీలింగ్ అయితే. అక్కడ వెదర్ కూడా భక్తి దేవాలయం సరౌండింగ్స్ అన్నీ బాగున్నాయి అన్నట్టు. అందరం కలిసి దేవాలయంలో దర్శనం చేసుకున్నాము. మనస్ఫూర్తిగానైతే దేవుని మొక్కుకున్నాం అన్నట్టు. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు కనుక మాకు సపోర్ట్ చేస్తే మేము వీడియో లెంత్ పెంచడానికి ట్రై చేస్తాము. సపోర్ట్ చేయాలి అంటే ఏం లేదండి, వీడియో ఎండ్ వరకు చూడాలి అంతే, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేడారం దగ్గర ఉన్న గట్టమ్మ దేవాలయం స్థానిక ప్రజలకు చాలా పవిత్రమైన ఆలయంగానైతే భావిస్తారన్నమాట. మేడారం వెళ్ళే భక్తులు చాలామంది ముందుగా గట్టమ్మ అమ్మవారిని అయితే దర్శించుకొని తర్వాత సమ్మక్క సారలమ్మ దగ్గరికి అయితే వెళ్తారు. మేడారం వెళ్ళే ముందు గట్టమ్మ అమ్మవారిని దర్శించుకోవడం అయితే మేమైతే మా అదృష్టంగానైతే భావిస్తున్నాము. చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఫ్యామిలీ అంతా కలిసి అయితే ప్రార్థించామన్నట్టు. ఈ దేవాలయానికి వచ్చిన తర్వాతనైతే పాజిటివ్ ఫీలింగ్ ఇంకా పీస్ఫుల్గా అనిపించింది. గట్టమ్మ తల్లిని గ్రామ దేవతగా, రక్షణ ఇచ్చే అమ్మవారిగా నమ్ముతారు. భక్తులు తమ కుటుంబం సంతోషంగా ఉండాలని, ఆరోగ్యం బాగుండాలని ప్రార్థిస్తారు. ప్రత్యేకంగా అయితే మేడారం జాతర సమయంలో ఈ ఆలయం దగ్గర చాలా భక్తి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఆలయం చుట్టూ అడవి వాతావరణం అండ్ ప్రశాంతమైన సరౌండింగ్స్ ఉండడం వల్లనైతే అక్కడికి వెళ్తే చాలా పీస్ఫుల్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇలా ఫ్యామిలీతో కలిసి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది ఒక మంచి డివోషనల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుందన్నమాట. మీలో ఎవరైనా ఇలా మేడారం వెళ్ళే ముందు గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారా? దర్శించుకుంటే ఒక కామెంట్ చేయండి. ఇంకా ఈ అమ్మవారి గురించి ఏదైనా విశేషం తెలుసుంటే మాకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మేడారం ట్రిప్ ఉంటుంది, ప్లీజ్ వాచ్ ఇట్.